రాజకీయ పార్టీ అంటే ఒక్కో పార్టీకి ఒక్కో సిద్ధాంతం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ విషయమే తీసుకుంటే ఆ పార్టీలో ఎవరు తప్పు చేసినా క్షణాల్లో ఆ తప్పుని బూచిగా చూపి వెంటనే ఆ నాయకుడిని సస్పెండ్ చేయడమో పార్టీ నుంచి పంపించేయడమో చేస్తుంది అధిష్టానం. అది కార్యకర్త అయినా సరే, సీనియర్ నాయకుడైనా సరే. ఇప్పుడు మన వైసీపీ పార్టీని తీసుకుందాం. ఆ పార్టీలో ఉండే స్వేచ్ఛ, ఆ పార్టీలో ఉండే సౌలభ్యం ఏ పార్టీలోనూ ఉండదు అనేది బయట నుంచి చూసి వాళ్ళ వాదన. ఎందుకంటే ఆ పార్టీలో ఎంత పెద్ద తప్పు చేస్తే అంత గొప్పోడవుతారు, ఎంత పెద్ద దౌర్జన్యం దుర్మార్గం చేస్తే అంత పెద్ద నాయకుడిగా నిలుస్తారు. దుర్మార్గులకి కంచుకోట అది, దుర్మార్గులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆ పార్టీ. ఉదాహరణకి శవాన్ని చంపి డోర్ డెలివరీ చేసినా కూడా జగన్ వాడిని నెత్తిన పెట్టుకున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీపై దాడి చేసిన వాళ్ళని కనీసం సస్పెండ్ కూడా చేయకుండా హింసని ప్రోత్సహించే కోణంలో మద్దతుగా నిలిచాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది మనకు కనిపించే ప్రపంచం. అసలు వైసీపీలో మరో ప్రపంచం ఉంది. అది అక్కడ ఉన్న వాళ్ళకి, అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎంతటి సీనియర్ రాజకీయ నాయకుడైనా, ఎంతటి చదువులు చదువుకున్న వారైనా ఒక్కసారి వైసీపీ కండువా భుజాన వేసుకుంటే ఇక అతను తన వ్యక్తిగత స్వేచ్ఛని కోల్పోయినట్టే. నచ్చిన విధంగా సొంత నిర్ణయాలు అమలు చేయలేరు, ఆలోచనలకు తగ్గట్టుగా అభిప్రాయాలను బహిర్గతం చేయలేరు. సర్వం జగన్మయం అనేలా జగన్ కనుసన్నల్లోనే నడుచుకుంటూ ఆ జగన్ నాటకంలో భాగం అవ్వాల్సిందే తప్ప సొంతంగా ఎదగడానికి ఆస్కారం ఉండదు, ఉండనివ్వరు. ఇంకా పచ్చిగా మాట్లాడుకుంటే ఏ వ్యక్తి ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా అది కేవలం జగన్ బొమ్మ చూసి పడిన ఓట్లుగానే పరిగణించాలి. ఒప్పుకుని సర్దుకుపోవాలి. కాదని తల ఎగరేస్తే బాబాయ్ వివేకా పరిస్థితి చూశారుగా, తల్లి చెల్లెలి పరిస్థితి చూస్తున్నారుగా. అంతకన్నా చెప్పాల్సిందేం లేదు. ఏది ఏవైనా జగన్ పార్టీలో, జగన్ సామ్రాజ్యంలో ఆదేశాలే తప్ప ఆలోచనలు అస్సలుండవు.